సీఎం జగన్ పై మొదటి నుంచి ఒక కుట్రపూరితమైన రాజకీయాలకు ప్రతిపక్షం తెరలేపిందని అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డి అన్నారు. నిన్నటి రోజు సీఎం జగన్ పై జరిగిన రాయి దాడి మీద ఆయన తీవ్రంగా స్పందించారు. జగన్ బస్సు యాత్ర చేపట్టినప్పటి నుంచి అనూహ్యమైన స్పందన వస్తుందని, దీనిని జీర్ణించుకోలేక టీడీపీ నాయకులు ఇలాంటి దాడికి పాల్పడ్డారన్నారు. ముఖ్యంగా విజయవాడలో ఆయనకు ఎవరు ఊహించని విధంగా స్పందన వచ్చిందని అన్నారు. అందుకే టీడీపీ నాయకులు ఇలా దాడి చేసి తమ హక్కును వెళ్లగక్కుతున్నారని విమర్శలు చేశారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులను ఎవరు ఒప్పుకోరని, ఖచ్చితంగా దీనికి తగిన మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు. గతంలో కూడా విజయవాడలో ఇలాంటి తరహా దాడులు టీడీపీ నాయకులు చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్నటి రోజు విజయవాడ నగరంలో బస్సు యాత్రలో పాల్గొంటున్న జగన్మోహన్ రెడ్డి గారి పైన రాయి దాడి కూడా చేయడం, దాన్ని కూడా మేము ఖండిస్తాం. ప్రజాస్వామ్యంలో ఇటువంటి దాడులకు ఎప్పుడు కానీ తావు కూడా లేదు. ఇది ఒక కుట్రపూరితమైన రాజకీయాలు. ఈ రాష్ట్రంలో మొదటి నుంచి కూడా దాదాపుగా ఒక సంవత్సరం నుంచి కూడా కుట్రపూరితమైన రాజకీయాలు కూడా చేస్తూ ఉన్నాయి. దాంట్లో భాగంగానే జరుగుతుంది. మరీ ముఖ్యంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్ర రాయలసీమ ప్రాంతం నుంచి ప్రారంభించిన నుంచి దినదినానికి కూడా జనం అనేది కూడా వచ్చేసేసి కూడా ఈరోజు ఒక వేవ్ అనేది కూడా క్రియేట్ అయితే కూడా వస్తూ ఉంది. దాంట్లో విజయవాడకు పోయే లోపల, విజయవాడ దగ్గర నుంచి పోయే లోపల పెద్ద ఎత్తున కూడా వేవ్ చేసేసి ఇవన్నీ చేసి ఒక అసూయతో కూడా ఈ దాడి జరిగినట్లుగా భావించాల్సిన అవసరం నేనైతే భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఒక భయోత్పన్న వాతావరణం సృష్టించాలని చెప్పేసి జనంలో కూడా చేయాలని చెప్పి ఒక కుట్రనే చేసే దాంట్లో భాగంగానే ఇవన్నీ కూడా చేస్తూ ఉంది. విజయవాడలో కూడా ఇది అలవాటు కూడా అయిపోయింది. ఎప్పటికి కానీ తెలుగుదేశం పార్టీ వారికి ఎవరైతే ప్రజాదరణ ఎక్కువ అవుతారో అతను అంతమొందించాలా అని చెప్పేసి మొట్టమొదటి నుంచి కూడా ఈ తెలుగుదేశం పార్టీ అనేది కూడా విజయవాడలోనే కూడా చేస్తూ ఉంది. ఆ రోజు ఎన్జీ రంగా పైన కావచ్చు, ఆ రోజు రంగా గారి పైన కూడా చేయడం కానీ ఈరోజు ఇటువంటి చేయడం కూడా ఇవన్నీ కూడా దాంట్లో భాగమే. దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాను. ప్రజాస్వామ్యంలో తావులేదు, తగిన గుణపాఠం కూడా చెప్తా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఈరోజు అన్ని స్థానాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ చేపడుతుంది.